ఇప్పుడు ఆ ఏజ్ లో పిల్లగాడికి పిల్లలతో వస్తే ఇంటి ముందుకు వస్తే ఆడుకుందాం అనే ఆలోచన వస్తుంది. పరిగెత్తాలి, వాళ్ళతో పరిగెత్తాలి, వాళ్ళతో పాటు నడవాలి, వాళ్ళతో గెంతాలి అని పాపం ఆ అబ్బాయికి ఇంటి పట్ల ఏమన్నా అంటే ఇంట్లోనే ఉంటూ ఆ మోకాలతో ఇట్లా ఏ విధంగా అనిపిస్తాం అసలు? పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళతో పాటు వెనక అట్లనే మోకాళ్ళ మీద వెళ్తా ఉంటాడు సార్. ఆడాలనిపిస్తది కానీ ఇక ఆయనకి నడవలేని పరిస్థితి. చాలా డాక్టర్లు గిట్ల ఎవరు చూసి మామూలుగా అబ్బాయి పరిస్థితి చూసిపోతారు సార్, కానీ వీళ్ళకి వెళ్ళే పరిస్థితిలో వాళ్ళకి మనీ ఏమి అంత లేదు సార్. ఇక ఇక్కడ బీదరికంలో ఉండి కూడా పరిస్థితి ఎట్లా వీళ్ళకి? తండ్రి కూడా అంటే కూలినాలు చేసి మధ్య కూడా తాగుతాడు బాగానే అంటున్నారు. ఇంత వాళ్ళకి డబ్బు ఆ పిల్లగానికి డబ్బులు కూడా అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమున్నో వాళ్ళు మడిచికిన్ని ఇంకా ఇన్ని డబ్బులు వేసి ఆ పిల్లగానికి ఆ మందులు తెచ్చి పెట్టిండు. పెడితేనే అంతవరకు కూర్చున్నాడు, అప్పుడు కూర్చోలేకపోయిండు. అచ్చా, అబ్బాయి కొన్ని వసతులు కూర్చు అందరు కూడా అంటే ఉన్నటువంటి టేకులు కూడా గ్రామస్తులంతా సాయం చేసిళ్ళు. సాయం చేసినప్పుడు ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చిళ్ళు.